మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆకాశంలో సగం అవకాశంలో సగం అంటూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు మహిళలు. విధిరాతను ఎదిరిస్తూ తమ తలరాతను తామే మార్చుకుంటూ తాము అనుకున్న రంగాల్లో విజయాలు సాధిస్తున్నారు. అటువంటి మహిళనే ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. సాధారణంగా ఆర్టీసీ డ్రైవర్ అంటేనే చాలా కష్టతరంతో కూడుకున్న పని. ఈ డ్రైవింగ్ అంటే హెవీ వెహికల్స్ డ్రైవింగ్ చేయడానికి ఎక్కువగా పురుషులే వస్తూ ఉంటారు, మహిళలు చాలా తక్కువగా ఉంటారు. తక్కువ అనే కంటే అరుదుగా ఉంటారు అనాలి. అలాంటి రంగాన్ని ఎంచుకొని ట్రైనింగ్ లో ముందుకు సాగుతూ ఉన్నారు. ఆ మహిళనే ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. హలో అండి, మీ పేరు? కుమారి. ఓకే. సాధారణంగా మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్తున్నారు, కానీ ఇటువంటి రంగాన్ని ఎంచుకోవడానికి చాలా తక్కువ మంది ఉంటారు. సో డ్రైవింగ్ అనేది, కార్ డ్రైవింగ్ అనేది కాస్త కష్టంతో కూడుకున్న పని. అలాంటిది హెవీ వెహికల్స్ డ్రైవ్ చేయడం అనేది ఇంకా అసామాన్యమైన విషయం. సో ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు? నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం మేడం. దాన్ని బట్టి మా హస్బెండ్ కూడా నువ్వు ఏదనుకుంటే అది సాధించమ్మా, నేను ఉన్నాను నీ వెనకాలని చెప్పేసి నన్ను ముందుకు తోస్తారు మేడం. మా హస్బెండ్ నాకు ధైర్యం ఉంది మేడం. మా హస్బెండ్ వల్ల నేను ఇలా వచ్చాను. ఆర్టీసీ డ్రైవింగ్ అనేది చాలా ఇష్టం. మాకు ట్రావెల్స్ ముందు కార్లు డ్రైవ్ చేసేదాన్ని, బయటకు వెళ్ళేదాన్ని మేడం. టెంపోస్ కూడా నడిపేదాన్ని. అయితే పేపర్లో మొన్న డ్రైవింగ్ది నేర్పిస్తున్నామని చెప్పేసి పేపర్లో పడ్డది. నేను ఆర్టీసీకి వచ్చి అడిగితే సార్ అన్నారు, నేర్పిస్తామమ్మా, నీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, నేను చూసుకుంటానని చెప్పి సార్ నేర్పించారన్నమాట అండి. బాగానే ఉందంతా. సార్ అయితే మాత్రం నాకు చాలా బాగా నేర్పిస్తున్నారు. నేను అనుకోలేదు ఏంటి ఎలా నేర్పిస్తారో ఏంటో, ఆర్టీసీలోకి వస్తే ఎలా ఉంటుందో అని కొంచెం టెన్షన్ ఉండేది. కాకపోతే సార్ని చూసాక నన్ను ఒక్క తల కూతురులాగా చూసుకుని అన్నీ కూడా బాగా చెప్తూ రన్నింగ్ నేర్పిస్తున్నారు. డ్రైవింగ్ ఎక్కడ ఎలాగ మనం లేబుల్ చేయాలి, ఎలా బ్యాక్ చేయాలి అన్నీ బాగా నేర్పిస్తున్నారు. అయితే సార్ అయితే నాకైతే ట్రావెల్స్ అంటే చాలా ఇష్టం, డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం మేడం. నాకైతే ఫస్ట్లో ఏం తెలిసేది కాదు. మా హస్బెండే నాకు డ్రైవింగ్ నేర్పించి అన్నీ చూసారు. మా హస్బెండ్ వల్లే నేను ఇంతలా రాగలిగాను. ఫ్యామిలీ సపోర్ట్ తోనే మనం ఏదైనా సాధించగలం. అది మీకు ఫుల్ గా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ హస్బెండే మీ వెనకుండి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. కానీ చాలా మంది ఏంటి, బస్ డ్రైవ్ చేస్తావా, ఎందుకు ఇలాంటి పనులు ఆడవాళ్ళకి అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలాంటివి ఏమైనా ఎదురయ్యాయి మీకు? ఎదురయ్యాయి మేడం, కానీ అవేమీ పట్టించుకోవద్దని మా హస్బెండ్, నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు, ముందుకే సాగు తప్పించి వెనక్కి తిరిగి ఎవరిని పట్టించుకోవద్దు ఇవన్నీ చెప్పేశారు. మన ఫ్యామిలీ మనకి ఇంపార్టెంట్ అమ్మా. చాలా మంది అంటారు మన ఫ్యామిలీని ఎవరు చూడరు, నువ్వు ఏదైనా సరే సాధించు, నీ వెనకాల నేను ఉన్నానని చెప్పేసి నన్ను ముందుకు తోసారు. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ట్రైనింగ్ మీరు? 22 రోజులు అవుతుందండి. ఓకే. ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు మీరు చేసిన డ్రైవింగ్ వేరు, ఇప్పుడు చేస్తున్న డ్రైవింగ్ వేరు. సో దానికి దీనికి ఏం తేడా చూస్తున్నారు, ఏమనిపిస్తుంది? అండ్ చాలా మంది మహిళలు ఈ రంగంలో రావడానికి ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? రావచ్చు మేడం. మనం ఏంటంటే రానని చెప్పి మనకు టెన్షన్ ఉంటుంది మేడం. నేను టెన్షన్ ఉండదని అన్ను. ఏంటంటే ఒక్కసారి మనం దేనికన్నా ముందుకు వెళ్ళామంటే ఆ టెన్షన్ పోతుంది. నేను ఫస్ట్లో టెన్షన్ పడ్డాను, అంటే పెద్ద వెహికల్ కదా ఏంటి, కొంచెం మేనేజ్ చేయగలనా లేదా అని చెప్పేసి నేను టెన్షన్ పడ్డాను. కానీ సార్ పక్క నుండి నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను ఉన్నాను కదా అని చెప్పి అందంగా లెవెల్గా చూపించారు. నాకు 15 రోజుల్లో మొత్తం అంతా క్లియరెన్స్ కూడా తెలిసింది, బాగా వచ్చింది. ఏ లేడీ అన్నా సరే నేర్చుకోవాలి అని అనుకుంటే కంపల్సరీ దేంట్లో కన్నా సరే మేడం మనం తెగించి ముందుకు వెళ్ళాలి. ఎవరో ఏదో అన్నారని మనం ఆగిపోతే మన లైఫ్ ఇక్కడితో ఆగిపోతుంది మేడం. నేను మాత్రం అది గమనించాను మేడం. చాలా. మీకు ఎంతమంది పిల్లలండి? 3 పిల్లలు మేడం. సో ఇది ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు, ఫ్యామిలీ లైఫ్ని అలాగే ఇక్కడ మీరు ప్రొఫెషనల్ లైఫ్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? సెట్ అవుతుంది అసలు మీకు టైమింగ్స్ అని? ఇంటికాడ అమ్మ వాళ్ళు ఉన్నారు మేడం, మా హస్బెండ్, అమ్మ వాళ్ళు, తమ్ముడు, బ్రదర్ కూడా ఉన్నాడు. బ్రదరు నేను కలిపి దీంట్లోకి వచ్చామండి. ఓకే. బ్రదర్ అలా వైఫ్ కూడా ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు మనం పిల్లల్ని. నేను ఇలా వస్తున్నాను. ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. మీరు అనుకున్న రంగంలో మీదైన ముద్ర వేసుకోవడానికి ముందడుగు వేశారు. ఎందుకంటే ఈ రంగాన్ని చాలా మంది మహిళలు ముఖ్యంగా ఈ రంగంలోకి రావడానికి చాలా ఆలోచిస్తారు. వాళ్ళకి రావాలనిపించినా ఇంతకు ముందు మీరు అన్నట్టు ఎవరో ఏదో అనుకుంటారన్న ఫీలింగ్ ఒకటైతే, ఫ్యామిలీ సపోర్ట్ కూడా.
సో మీకు ఇవన్నీ కలిసి వచ్చాయి, ఈ రంగంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండి. సో మనతో పాటు ప్రస్తుతం వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్న ట్రైనీ ఉన్నారు. సార్ నమస్తే అండి. ఎన్నాళ్ళ నుంచి ఇలా ట్రైనింగ్ ఇస్తున్నారండి? ఇది ఆర్టీసీలో 2020లో స్టార్ట్ చేసామండి ఫస్ట్ బ్యాచ్. ఇది 21వ బ్యాచ్ అండి. అంటే 20 బ్యాచ్లు పూర్తి అయిపోయినాయి. 20 బ్యాచ్లకి 16 మంది చెప్పని 20 బ్యాచ్లకి 320 మంది లైన్లో పడిపోయినారు. ఆల్రెడీ ట్రైనింగ్ అయిన వాళ్ళని మన ఆర్టీసీలో కూడా తీసుకుంటున్నారు. ఆల్రెడీ 18 నెలలు సీనియర్ ఉంటే మన ఆర్టీసీలో కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళకి రోజుకి 20 రూపాయలు చెప్పిన ఆన్ కాల్ డ్రైవర్ కింద తీసుకుంటున్నారండి. భవిష్యత్తులో ఎప్పుడైనా ఆర్టీసీ పోస్ట్ అంటూ పడితే మన దగ్గర ట్రైనింగ్ అయిన మేము సర్టిఫికేట్ ఇస్తాం కానీ ఆ సర్టిఫికేట్ చూసి ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇస్తారండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇస్తారు. కానీ ఫస్ట్ 4వ బ్యాచ్లో ఒక అమ్మాయి ట్రైనింగ్ అయిందండి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి. ఆ అమ్మాయి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం రాలేదు, అంతగా బెంగళూరు జాబ్ చేసుకుంటుంది. ఈ అమ్మాయి మనస్ఫూర్తిగా నేను డ్రైవర్ ఉద్యోగం జాయిన్ అవుతాను, నాకు వస్తానంటే నేనే ఎంకరేజ్ చేసి రామ్మని నీకు ఏ ఇబ్బంది లేదని చెప్పాను. వాళ్ళ హస్బెండ్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మగారు అందరూ ఎంకరేజ్ చేసిన వల్ల డ్రైవింగ్ బాగా నడుపుతున్నాను. ఇది వరకు శనకాల టచ్ ఉంది. ఇప్పుడు బస్సు ఎక్కడ ఇచ్చినా తోలేస్తుంది. ఇప్పుడు బస్సులో ఇక్కడ స్టార్ట్ చేసినా సరే మీ ఇష్టం, ఏ ప్లేస్ ఇచ్చినా బస్సు తోలేద్దాను. సార్ ఇప్పటి వరకు చాలా బ్యాచెస్ కి మీరు ట్రైనింగ్ ఇచ్చారు చాలా మందికి. అందులో మహిళలు అంటే గనక మీరు ఇంతకు ముందు అన్నట్టు 4th బ్యాచ్ లో కామన్నారు, తర్వాత ఈవినైనా చూస్తున్నారు, ఏం చెబుతారు సార్? ఏమైనా చూస్తుంది అంటే అంత ధైర్యంగా వచ్చే అమ్మాయి ఎవరు లేరండి ఇప్పుడు దాకా. మన ఆంధ్రాలో ఆర్టీసీలో ఉద్యోగంలో జాయిన్ అవుతున్న అమ్మాయిని ఈ అమ్మాయిని చూశాను. చాలామంది ఉంటే ఉండొచ్చండి, కానీ ఇప్పుడు వచ్చి నేను చూడలేదు. ఆంధ్రాలో మట్టికి ఎవరు ఆర్టీసీలో జాయిన్ అవ్వలేదు, ఎక్కడ జాయిన్ అవ్వలేదు. కానీ ఈ అమ్మాయి ఎంకరేజ్ పెట్టి నేను ఉన్నానమ్మా నీకు దగ్గరుండి అన్ని జాయిన్ చేస్తానని చెప్పి ఆ అమ్మాయి సపోర్ట్ ఉంది. నేను బాగా అమ్మాయికి నేను సపోర్ట్ ఇస్తున్నాను. వాళ్ళ హస్బెండ్ కూడా సపోర్ట్ ఉంది. ఖచ్చితంగా మేము ఆర్టీసీ తీసుకుంటామండి. లేడీస్ కూడా కంపల్సరీగా ఉంటుంది. మామూలుగా అయితే 18 సీనియర్ 20 కింద తీసుకోరు. ఈ అమ్మాయి ప్రోత్సాహం పెట్టి ఆర్టీసీ అధికారులు ఏమైనా స్పందిస్తే త్వరలో ఉద్యోగం ఇప్పిస్తామండి. ఏం చెప్తారు సార్ ఈ రంగంలో ముందుకు రావాలనుకుంటున్న మహిళలకి? ఇది చాలా మంచిదండి. ఆడవాళ్ళు అన్నది ప్రతి రంగంలో ఉన్నారు కదా, ఈ డ్రైవర్ రంగంలో కూడా ఉంటే మంచి పేరు వస్తుందని ఉన్నాను అనమాట. నేను ఇంచుమించు 29 సంవత్సరాల నుంచి ఆర్టీసీ చేస్తున్నానండి. నేను వాల్వో డ్రైవర్ని. నేను లైసెన్స్ వచ్చి 44 సంవత్సరాలు అయిందండి. అంచేత నన్ను సీనియర్గా ఎంచుకుని నాకు ఈ అవకాశం డిపార్ట్మెంట్ ఇచ్చారు. అవకాశాన్ని నేను కొంచెం సద్వినియోగం చేసుకుని ఇలాంటి ఈ అమ్మాయిని చూసి ఇంకా ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి కూడా సపోర్ట్ చేసి దగ్గరుండి నేర్పించి నేను ఉద్యోగం ఇప్పించగలను దగ్గరుండి అవకాశం. సో చూసారు కదండి, మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు వెళుతున్నారు అనడానికి ఇదే నిదర్శనం. కాదేది కవితకు అనర్హం అన్నట్టు మనం ఏ పని చేయాలన్నా దానికి ఏది అడ్డు అదుపు ఉండదనే చెప్పుకోవాలి. సాధారణంగా ఇటువంటి రంగాల్లో అంటే ఈ డ్రైవింగ్ హెవీ వెహికల్స్ డ్రైవింగ్ రంగాల్లో మహిళలే చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. అందులోనూ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలంటూ కూడా చెబుతున్నారు. ఎవరైనా మహిళలు ఈ రంగాల్లో ముందుకు రావాలంటే దగ్గరుండి మేమే ట్రైనింగ్ ఇస్తాము, మేమే ప్లేస్మెంట్ చూపిస్తాము అంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఈ రంగాల్లో మహిళలు మరింత ముందుకు రావాలంటూ కూడా కోరుకుంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.